నేను ఈ సినిమా చూడడానికి విజయనగరం నుంచి వచ్చానండి. రామ్ చరణ్ ఈ సినిమాతో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాల నుంచి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరు. ఇప్పుడు ఈ సినిమాకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ పెద్ద. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించలేదు, పోరాడాడు. ఎంత బాగా చేశాడంటే సినిమా, అసలు నాకు ఇక సినిమా చూస్తున్నా నా కళ్ళంటి నీళ్ళు తిరిగాయి, అంత బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి రామ్ చరణ్కి ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు రావాలి. ఇదేమో నేను ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో నేను చెప్పట్లేదు. నేను సినిమా ఇండస్ట్రీకి రివ్యూలకి నాకు ఏ సంబంధం లేదు, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది రామ్ చరణ్ ఈ సినిమాలో పోరాడాడు. మీరు గుర్తించాలి. ప్రతి ఒక్క విజయనగరం శ్రీకాకుళం వాళ్ళ కళ్ళకు కట్టినట్టు డైరెక్టర్ లాస్ట్ 40 నిమిషాలు ఏడిపించాడండి. ఏడుబంటిగా నేను నా కళ్ళంటి నీళ్ళు తిడుచుకుంటే ఉన్నాను. ఈ సినిమా నిజంగా ఒక అద్భుతం. నిజంగా ఈ మాట చిన్నదా పెద్దదా అవ్వచ్చు, కానీ ఆస్కార్ అవార్డు కూడా రామ్ చరణ్ రావాలి. అతనికి చెయ్యి బాగాలేకపోయినా సరే మొన్న ఆడే ఫంక్షన్లో కూడా చెప్పాడు, ప్రేక్షకుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకుల కోసం నేను చావడానికైనా సిద్ధమని చెప్తాను. ఈ సినిమా చూసి రామ్ చరణ్ కోసం మేము చావడానికైనా సిద్ధం. రామ్ చరణ్, నేను ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను. ఇంతకుముందు సినిమా ఫ్యాను, ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాను. ఈ సినిమా ఎవడైనా నెగిటివ్ ఇచ్చిన నమ్మకండి, సినిమా చూసి మాట్లాడండి, సినిమా కోసం మాట్లాడండి, రామ్ చరణ్ చేసిన ఫలితం కోసం మాట్లాడండి, బుచ్చుబాబు క్యారెక్టర్ కోసం, డిజైన్ కోసం అంత బాగా చేశాడు ఈ సినిమా అంటే ఇది సార్. నిజంగా ఒక సినిమా కోసం ఒక వ్యక్తి కష్టపడితే ఎలా ఉంటాడో అలా తీశాడు. నిజంగా రామ్ చరణ్కి ఆస్కార్ అవార్డు కోసం అవసరమైతే ట్రంప్తో కూడా అని మాట్లాడుతాడు. ట్రంప్తో కూడా జై మెగాస్టార్, జై రామ్ చరణ్, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్. చాలా అద్భుతమైన సినిమా. నిజంగా నేను ఒక లా చదువుకున్న విద్యార్థిగా చూశాను. మనిషి జీవితంలో ఈ సినిమాలో ఈ రూపాయి విలువ చూపించాడు, ఆత్మగౌరవం చూపించాడు. తన గ్రామం కోసం, తన ప్రజల కోసం, గుర్తింపు కోసం తను చివరికి పారాచూట్ కాలు కూడా పోగొట్టుకున్న ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి, ఏ హీరో కూడా ఒప్పుకోడు. అటువంటిది మనం అంతరించిపోతున్న కళలు కోడి రామ్మూర్తి నాయుడు గారు, ఆయన అటువంటి కుస్తీ వీరుడు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. విజయనగరం ప్రాంతంలో క్రీడల నేపథ్యం తీసుకుని ఈ సినిమా తీయటం నిజంగా హ్యాట్సాప్. ఎందుకంటే రామ్ చరణ్ గారు రంగస్థలంలో చూసాం, అప్పుడు ఎందుకు ఆయనకి నేషనల్ అవార్డు రాలేదనుకున్నాం. అంతకు మించి దీంట్లో చేసిన నటనకి డెఫినెట్గా ఈ దేశం గర్వించదగ్గ క్రీడాకారుడిగా రామ్ చరణ్ గారు అద్భుతమైన నటించాడండి. అది జగపతి బాబు కావచ్చు, బుచ్చిబాబు గారు కావచ్చు, ఈ జాన్వీ కపూర్ కావచ్చు. దీంట్లో నటించిన ప్రతి పాత్రకి కూడా మట్టి విలువ తెలిసిన వాళ్ళు, ఈ దేశం గురించి తెలిసిన వాళ్ళు, ఈ దేశ సమగ్రతని కాపాడుకునే వాళ్ళు, వాళ్ళ ఊరు కోసం ఈ కొండ చివర విజయనగరం గుర్తింపు లేనప్పుడు దానికోసం పోరాడిన యోధుడిగా చివరికి ఆయన ఈ దేశం కోసం పాటుపడిన తీరు ఏదైతే ఉందో అద్భుతమైన నటన రామ్ చరణ్ గారు. నేటి హీరోలు రామ్ చరణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే కాలు పోతే ఏమైందో చూస్తారో లేదో మన వాళ్ళు అని చెప్పి అనుకుంటారు. నిజంగా సన్నివేశంలో కళ్ళమని నీళ్లు పెట్టుకునే సన్నివేశం అండి. నిజంగా ఇటువంటి బిడ్డను కన్నందుకు చిరంజీవి గారు చాలా సంతోషపడాలి. తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు ఎమర్జ్ అయిన తీరు డెఫినెట్గా ఈ అవార్డు, నేషనల్ అవార్డు వస్తుంది. ఆస్కార్కి కూడా ఈ సినిమా పెద్ద నామినేట్ అవుతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బహుభాషల్లో కూడా ఈ సినిమా ఉంది. క్రీడలను ప్రోత్సహించాలా, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలా, ఈ దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారు చేసుకోవాలా. ఎందుకంటే ఆత్మగౌరవం ముఖ్యం, రూపాయి విలువ ముఖ్యం. దాన్ని ఎన్ని ఇబ్బందులు పడినా, ఇది పడినా తన మనసులో పెట్టుకున్నాడు. కాలు పోయినా ఏం పోయినా చివరికి తను అనుకున్నది సాధించాడు, తన ప్రజల యొక్క ఆకాంక్షలు నిర్వర్తించాడు. కాబట్టి డెఫినెట్గా వండర్ఫుల్ మూవీ సినిమా. చాలా రోజుల తర్వాత ఇటువంటి సినిమాలు రావాలి. ఈ తెలుగు ఇండస్ట్రీ బతికి బాగుపడాలంటే ఇటువంటి సినిమాలు రావాలి. రామ్ చరణ్ గారి గొప్ప వ్యక్తి. ఈ సినిమా ఎంచుకున్నందుకు, ఈ సినిమాలు నటించినందుకు చాలా హ్యాట్సాప్ రామ్ చరణ్ గారు.